రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు ఇది క్రిసిస్ వారి క్రిస్ తేజ అండి. అన్నగారు వచ్చేసి ఈ పల్నాడు జిల్లాలోని గ్రామం ఏందండి? మాది వెల్లటూరు గ్రామం. మండలం మాది బొల్లాపల్లి మండలం. మీ పేరు వచ్చేసి? మా పేరు కాకర్ల బ్రహ్మయ్య. అన్నగారు, ఈ విత్తనం అనేది మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పుడు? మేము ఇది 2 ఎకరాలు, పాత 2 ఎకరాలు లాగేసాం. ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ తెంపారా మీది? ఇది ఫస్ట్ కోత కోసామండి. నాది ఫస్ట్ కోత కోస్తే ఫస్ట్ కోత ఈ పావుదొక్క 2 ఎకరాల మీద వచ్చేసరికి 17 క్వింటాలు 18 కొద్దిగా అటు ఇటుగా 18 క్వింటాలు లాగా వచ్చింది. ఆల్రెడీ అమ్మారు మార్కెట్ లో? ఫస్ట్ కోత కోసి అమ్మామండి. ఇది రెండో కోత. క్రాప్ బాగానే ఉంది. ఇదిగోండి, ఇది రెండో కోత. ఇది ఎక్కడన్నా మరి మీకు తాలిగా సమస్య కనిపిస్తలేదు ఇప్పుడైతే? మీకు ఫస్ట్ కటింగ్ లో ఎక్కడైనా తాలిగా సమస్య ఉందా అండి? ఇప్పుడు మేము 17 క్వింటాలు లాగా కోసామండి. మొత్తం మీద కూడా నాకు ఒక 2 టిక్కీలే తాలుగాయ తేలి. తాలుగాయ పెద్దగా రాలా. మొత్తం మీద కూడా ఒక 60 కిలోలు తాలుగాయ వచ్చింది. మిగతాది అయితే మటుకు మొత్తం పండుగ బాగుంది. రెండోది ఏంటంటే నల్లి వచ్చినప్పుడు కూడా బాగా తట్టుకుంది. నల్లికి తట్టుకొని ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ కోత కోసాం కదా, రెండో కోత ఈ కాపు వచ్చింది. రెండోది ఇదిగో ఇప్పుడే మళ్ళీ ఇదిగో ఇప్పుడు అయితే పడ్డట్టు పిందె కాయ అయిపోతుంది. ఇట్లా ఉన్నా గానీ ఇప్పుడు ఈ కింద ఇప్పుడు కూడా వచ్చేసరికి ఈ 2 ఎకరాల మీద పావుదొక్క 2 ఎకరాలు కదా, ఏదైనా సరే మళ్ళీ ఇంకో 40 క్వింటాలు 42 క్వింటాలు లాగా తెగే అవకాశం ఉంది. ఇదిగో చూడండి, రెండోది ఇదిగో దిగుబడి పరంగా కూడా రైతు అనుకూలంగా ఉంది మీరు అన్నట్టు. చెట్టు నిండా కాయనండి కనిపిస్తుంది. పై నుంచి కింద దాకా ఇంకా పచ్చికాయ కూడా లేదు. ఏదైనా పూత పడ్డట్టు ఇదిగో ఏదైనా కొంచెమే, కానీ ఎక్కువ 80% మొత్తం పండుగ అయిపోయింది. అవునండి, ఎక్కువ పండుగ అయిపోయింది. మార్కెట్ లో మీరు అమ్మినట్టున్నారు కదా, ఎంత రేటుకి పోయింది అక్కడ మార్కెట్ లో? అది 18,500 అట్లా ఇక్కడే కొన్నారు. మాకు ఊర్లోనే కళ్ళం మీద కొనుక్కెళ్ళారు. అక్కడంటే గుంటూరు మాకు యార్డు, గుంటూరు తీసుకెళ్ళామంటే ఆడ 19.5 అట్లా ఉంది. కావాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ కళ్ళం మీద బేరమే అమ్మేసాం. అమ్ముకోవడానికి కూడా అనుకూలంగా ఉంది విత్తనం. అసలు ఎమ్మటే బేరగాడు చూసినా గానీ మంచి కలర్ ఉంది కాయ. కలర్ ఉండటం వల్ల బేరగాడు చూస్తే పోనేట్లా. అదేలేండి, తాలుగా కూడా మంచిగా కనిపిస్తుంది. ఫస్ట్ క్రాప్ లో తెంపిన 20 క్వింటాలతో పోలిసినా కూడా ఇది కూడా బాగానే సైజ్ అన్నది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అట్నే కనబడుతుంది. మరి ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ కోసిందేమో కింద సగం కాడి నుంచి కింద తంతే. అవునండి, ఇది రెండో తంతే. మీరు కనపడుతున్నాం చూసుకోండి. పచ్చికాయ కూడా సేమ్ సైజ్ ఒకటే విధంగా ఉంది. పచ్చికాయ పండుగ ఈ రెండో తంతలో ఎంత ఓటుకైతే కొమ్మేసిందో అంత ఓటుకు ఫుల్ కాయ వచ్చింది. రెండోది వచ్చేసరికి కాయ గది గ్యాప్ లేదు. అవును, చిక్కటి కాపు వచ్చింది. దగ్గర జడకాపు దూరం లేదు, దగ్గర వచ్చింది బాగా. ఏదైనా సరే ఇత్తనం బాగుంది, వేసుకునే రకం ఇది. ఓకే బాబాయ్, మీరు ఇప్పుడు మీ మిరపతోట అనేది ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు మీరు? నేను ఇప్పుడు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి విత్తనం చూసారా? మరి మీరు ఎన్నో ఇప్పుడు చూస్తుంటారు కదా. మేమేందంటే నేను ఒక్కడిని తెచ్చుకునేది కాదు. ఇప్పుడు మా ఇళ్ళ పక్కన ఈ ఏడు వేస్తున్నాం అని అనుకుంటాం. ఎవరు ఏదో కొత్త ఇత్తనం వేస్తుందంటే అది వేస్తుంటారు. మేము 2-2 వేసేవాళ్ళం. ఈ ఏడు ఏంటంటే ఇది వేసి చూద్దాము, బాగుంది, తెగులుకు తట్టుకుంటుంది, బాగా వస్తుంది అన్నారు. సరే చూద్దామని తీసుకొచ్చి మా ఊర్లోనే నల్లి సమస్య కనిపిస్తలేదు. మరి ఇదిగోండి, లేదు చాలా ఒటుకు బొబ్బరి కూడా తట్టుకుంది. అదే కనిపిస్తలేదు ఇక్కడ, ఎక్కడ చూసినా బొబ్బర లేదు. బొబ్బరి లేదు, బొబ్బరికి తట్టుకుంది. నల్లి కూడా చాలా తట్టుకుంది. ఇదిగో చూసారు కదా, దాని తగ్గట్టు మందులు కూడా బాగా పెద్దగా రైతుకు మటుకు వేసుకోదగ్గ విత్తనం ఇది. ఇబ్బంది ఏం లేదు, నల్లికి తట్టుకుంటుందండి. నల్లికి తట్టుకుందండి, తెగుళ్ళకి చాలా ఆగింది. బొబ్బర్ అయితే లేదు, మెయిన్ శాతం బొబ్బర్ లేదు, నల్లికి ఆగుతుంది కాబట్టి వేసుకోదగ్గ. రెండు ఈ కాపు వచ్చిందంటే, ఈ కాపు నేను ఇన్నాళ్ళ నుంచి మామూలుగా వేస్తున్నాం కదా, కాకపోతే గది అడం వస్తుంది, కాపు కాస్తుంది కానీ గది అడం వస్తుంది. ఇంత చిక్కటి కాపు అనేది ఇంత వరకు రాలా. అవునండి, ఈ చిక్కటి కాపు రావడం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్, రైతుకి ప్లస్ పాయింట్. చెట్టు కూడా మంచి హైట్ ఉంది. చెట్టు హైట్ ఉన్నప్పుడు కూడా క్రాప్ అనేది కూడా విపరీతంగా ఉంది. మనోడు అన్నట్టు ఆల్రెడీ తెంపినా కూడా ఇంత క్రాప్ అనేది రావడం అనేది ఆల్రెడీ మార్చి 17వ తారీఖు అండి. ఎండలు ఏ విధంగా బయట కొడుతున్నా ఒకసారి మీరే గమనించండి. ఇంత ఎండలో కూడా ఎక్కడ కూడా ఇంత చైన్ అసలు డల్నెస్ లేదు. నీకు నీట్ గా కనిపిస్తుంది. చైన్ అనేది మంచిగా పసర్ మీద ఉంది, ఆక అనేది పసర్ మీద ఉందండి. ఒకసారి చూస్తే చూడండి, నల్లి లేకుండా పసరు పోసుకొని ఉంది. ఇట్లా ఎంతమంది రైతులకు ఉన్నది మీరు చెప్పండి. మీరు అయితే రైతులు ఏదైతే చూస్తున్నారో మీరు కూడా విత్తనాలు వేస్తుంటారు. మరి ఆ విత్తనం ఎందుకు ఆ విధంగా ఉంది, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ విత్తనం ఎందుకు ఈ విధంగా ఉంది? రైతులు ఎంచుకునే విత్తనం పైన ఆధారపడి ఉంటుందండి ఏదైనా కానీ. అదే విధంగా దాని తగ్గట్టు మనం పెట్టుబడి కూడా పెట్టాలి. మార్కెట్లోకి వెళ్ళినా కూడా మంచి రేటు పడుతుంది. అసలు డౌట్ పడాల్సిన పని లేదు. అసలు ఈ ఇత్తనం అంటే రైతు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఓకే, తోటి రైతులకు మీరు ఏం చెప్పగలరు ఇప్పుడైతే దీని గురించి? ఎవరైనా సరే ప్రతి ఒక్క రైతు, నేను వేసుకున్న రైతుగా చెప్తున్నా, నేను 4 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నా, ఈ ఇత్తనం అయితే అన్ని రకాల తేజాలు వేసా గానీ
విత్తనం అయితే వేసుకో తగ్గదే. మీరు ప్రతి ఒక్కరు చూడండి కింద నుంచి పై దాకా కాపు పక్కాగా కనిపిస్తుంది. నేను చెప్పడం కాదు, పక్కాగా కనిపిస్తుంది, మీకు కాపు కనిపిస్తుంది. అది ఆల్రెడీ నేను ఫస్ట్ కోత కోసా, అది ఫస్ట్ కోత కింద తంతలోది. కింద తంతలోది మొత్తం మీద 2 ఎకరాలు కూడా నాకు 5 కూడా 17 క్వింటాల దాకా అయింది. ఇప్పుడు ఇది 2వ కోత మొత్తం ఏదైనా కోస్తే పొలం మొత్తం మీద కూడా నాకు ఏదైనా 40 నుంచి 43 క్వింటాల దాకా అయ్యే అవకాశం అయితే ఈ కాపు కనిపిస్తుంది. పిండి కూడా వస్తుంది. మార్చి 17 తారీఖు ఎంత ఎండలు కూడా పిండి అనేది మామూలు చెట్టు నిండా అది పిందే అండి, పోతా పిందే కనిపిస్తుంది. ఫ్లవరింగ్ అనేది డ్రాపింగ్ అనేది ఎక్కడ లేదండి. లేదు మళ్ళీ రాలిపోవటం కూడా తక్కువే. అవునండి. ఏంటంటే కొద్దిగా అటు ఇటు లేట్ అయినా కూడా మొత్తం చైన్ మొత్తం రాలిపోతుంది. మొత్తం ఏదన్నా కాస్త ఒక తడికి కొంచెం అటు ఇటుకు 2-3 రోజులు అటు ఇటు అయినా పెద్ద బెట్టకు రావటం, మీకు రాలిపోవటం అలాంటిదే లేదు. కాస్త బెట్ట కూడా తట్టుకొని విషయంలో ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు కొట్టారు మందులు దీనికి? నేను ఇప్పుడు కొట్టి కూడా 4 రోజులు. పర్లేదు. అంటే కొన్ని సందర్భాల్లో మనకి 4 రోజులు అయింది. కాకపోతే ఈ రోజు కానీ రేపు కొట్టాలి. కూర ఎప్పుడైనా మనకు టైం కూరకపోవచ్చు, ఎందుకంటే మనకు వేరే పని ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను చెప్తుంది. ఇప్పుడు ఈ రోజు నాకు ఏదైనా పని ఉండి ఈ రోజు రేపు ఒకే లేదనుకో, 1-2 రోజులు లేట్ అయినా నీటి తడికి తట్టుకుంటుంది. మందులకి ఇప్పటికి 4వ రోజు వాస్తవంగా ఈ రోజు కొట్టాలా. నాకు పని ఉండి నేను రెడీ అయిపోతుంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను ఇటు వచ్చా. వాస్తవంగా అయితే నాకు ఈ రోజు కొట్టాలి మందు, నాకు ఈ రోజు కుదరదు కాబట్టి రేపు వచ్చి కొడతా మందు. ఏదైనా ఒక రోజు అటు ఇటుగా అయినా కానీ తట్టుకుంటుంది. అసలు రైతు విషయంలో కూడా అనుకూలంగా ఉందా విత్తనం? బాగానే ఉందండి. అక్కడ సగం పెట్టుబడి వెళ్ళిపోతుంది. కావాల్సిందండి అయితే మేము ఏ కొట్టినా కొంచెం కంపెనీ మందులు మంచిగా కొడతాను, దాని వల్ల మాకు రిజల్ట్ కూడా అట్లాగే ఉంది. రిజల్ట్ చూస్తే అర్థమవుతుందండి. మీరు ఆల్రెడీ అమ్మారు కాబట్టి మీరు ఇక్కడ కాదు ఇంకా 4 ఇక్కడ, ఎందుకంటే కొన్ని విత్తనం ఇదిగో ఒకసారి చూడండి, ఇదిగో చూసారు కదా, ఆ చెట్టు గాని ఈ చెట్టు గాని మళ్ళీ కొమ్మ పోత వచ్చింది. ఇది గాని ఇదిగో ఇంకో చెట్టు పైకి లేపుతున్నా చూడండి. ఇదైనా సరే పడ్డ వరకైనా సరే గట్టిగా ఉంది. ఆల్రెడీ ఏరిండి అన్నగారు, ఏరిన తర్వాత మళ్ళీ అది కింద కాపు, ఇది పై కాపు, ఇది పై కాపు. తాలుగా సమస్య అయితే ఎక్కడ లేదండి. అన్నగారు వచ్చేసి ఆల్రెడీ ఒక 60 కిలోలు అమ్మాడట అంతే ఫస్ట్ క్రాప్ లా. 2 కోతాలు అయినాయి. అదే 2 ఎక్కడ కూడా తాలుగా సమస్య కనిపిస్తలేదు. మరి మొత్తం ఏరినా గానీ పెద్దగా రావు. అన్నిటి మీద కూడా మహా అయితే 3 టికెట్లు తాలుగా లేదు. అంతేలేండి. కొన్ని విత్తనాలు ఏ విధంగా ఉంటాయి అంటే మన కాయని ఎంత కాసినా కూడా మన కళ్ళంలోకి వెళ్ళేసరికి తాలుగా సమస్య విపరీతంగా వస్తుంది. దాని వల్ల మీలుగా తగ్గడం వల్ల రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటది. మరి మీరు కళ్ళంలో కూడా చూసారు ఆల్రెడీ, ఎందుకంటే మీరు ఒక 60 కిలోలు అంటే మామూలు విషయం కాదు, తక్కువనే అది అన్నట్టు. ఈ కళ్ళంలో ఆడుతుంటే పక్కన పోసిన కళ్ళంలో కూడా తేజ తాలు పెద్దగా రాలేదు. ఏ విత్తనం అడిగారు. ఏ విత్తనం అంటే ఇటు సంగతి ఊర్లో పలాని సబ్బరపు రాంబాబు అన్న దగ్గర నారు కొనుక్కొచ్చేసాను, ఆయన ఈ విత్తనం వేసుకో బ్రహ్మయ్య, ఇంతకు ముందు నువ్వేం వేసుకో నాకు తెలీదు, ఈ విత్తనం తీసుకెళ్ళి వేసుకో, నీకు పంట బాగా లేకపోతే నన్ను అడుగు అన్నాడు. అతను నమ్మకం మీద నేను తీసుకొచ్చేసాను. వేసినాక బాగానే ఉంది. నేను వేయటం కూడా కాకుండా మా బాబాయ్ వాళ్ళకి నేను ఆల్రెడీ 9 ఎకరాలు ఇప్పించాను. ఊర్లో ఏంటంటే ఇప్పుడు అతను గత 15 ఏళ్ళ నుంచి పోతాడు సప్పరపు రాంబాబు అనే అతని దగ్గర వాస్తవంగా మేము బయట కొనుక్కునేది. ఈ ఒకసారి చూడు, మన దగ్గర నెంబర్ 1 గా ఉండే మంచి విత్తనాలు ఉండే, నీకైతే ఎలాంటి రిమార్క్ లేదు, ఏదంటే నాది కూర్చొని అతను బాధ్యత మీద ఇచ్చాడు. మేము ఊర్లో మడిచి కాబట్టి అతను నమ్మకం మీద తీసుకొని వేసాము. వేసుకున్నందుకు మటుకు 7 దేవుడు దయచేసి ఇదిగో 10 రూపాయలు వచ్చినాయి. దాంట్లో చూసే పనే లేదు. అది ఇలాంటి విత్తనాల వల్ల రైతులు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటది. తోటి రైతులకి అయితే వేసుకుంటే మాత్రం లాభం జరుగుతుంది మీరు అంటున్నారు. ఎవరైనా వేసుకోవచ్చండి. కౌలు రైతులకైతే ఇంకా బెస్ట్. అయితే నా కౌలు రైతులైతే ఆవారు ఏంటంటే ఇంకొక 2 క్వింటాలు అదనంగా పండిద్ది. పండిన పంటకి ఏంటంటే గిట్టుబాటు ధర వస్తుంది. ముందు రైతు కాయ పార్టీలో కలంలో కాయగిన బేరగాడు చూశాడంటే పక్క పోడు. అవును, చూస్తే కూడా సైజ్ మంచిగా ఉంది. సైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, సైజ్ కాంప్రమైజ్ కాలేదు. కలర్ కూడా థమ్స్ అప్ కలర్ ఉంది, బాగుంది, రెడ్ గా ఉంది. కాయ మచ్చ కూడా లేదు కాబట్టి ఎక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా చూసినటువంటి బేరగాళ్ళు కూడా మంచి రేటు కొనే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ క్రాప్ లో అమ్మారు కాబట్టి ధైర్యంగా కూడా దింపి మళ్ళీ అమ్ముకునే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఇప్పుడు దాకా ఇంత వరకు ఎందుకు వచ్చానంటే ఈ 4 కాయలు కూడా మగ్గినాయి అనుకో, ఎండలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కసారి శుభ్రంగా కోద్దామనే ఉద్దేశం కానీ ఇప్పుడు దాకా, లేకపోతే ఇప్పటికి మళ్ళీ కోయాల్సింది. కోస్తే ఏంటంటే మళ్ళీ చెట్లు తిరిగేస్తుంటారు, తోట కొమ్మలు పోతాయి అని చెప్పేసి ఒక్కసారి కోద్దామని చెప్పేసి ఆపా. ఏదైనా ఒక 10 రోజుల్లో శుభ్రంగా కోసేస్తాయి.
సో రైతు సోదరులారా ఇలాంటి విత్తనాలు కనుక మీరు వేసుకున్నట్లయితే రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడి విషయంలో అన్నగారికి అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నాడు కాబట్టి అన్నగారు ఆల్రెడీ అసలు విత్తనం అనేది చూడలేదు, జస్ట్ నారిస్గా చేసుకున్నందుకే అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నాడు. అన్నగారితో పాటు కూడా 9 ఎకరాల రైతు కూడా ఇప్పించడం జరిగింది, వాళ్ళు కూడా బాగానే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి విత్తనాలు మీరు కావాలనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ కనుక కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడితే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఆ విత్తనం మీకు చుట్టుపక్కల దొరుకుతుందా లేదా, ఒకవేళ దొరకకపోతే మీకు ఎక్కడికంటే అక్కడికి కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది. అన్నగారి నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి మీరు మాట్లాడే అన్నగారితో వాస్తవానికి ఎట్లుంది ఏ విధంగా తెలుసుకున్న తర్వాత దీన్ని వేసుకునే ప్రయత్నం చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.